మీకు తక్కువ సమయంలో ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనుకుంటున్నారా? అయితే అందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన చికెన్ లివర్ ఫ్రైని చేసుకోవచ్చు. చాలామంది లివర్ వండినప్పుడు గట్టిగా అయిపోతుంది, కానీ నేను చెప్పే చిన్న టిప్స్ పాటిస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా వస్తుంది. లేకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రాసెస్ అయితే చూసేయండి. లివర్ని అయితే ఇలా 10 నిమిషాలు మంచి వాటర్లో ఉడకబెట్టాలి. ఇది లివర్లోని చేదుని తగ్గించి ముక్కలు చాలా సాఫ్ట్గా వస్తుంది. ముక్కలు గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ముందు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె అయితే పోసుకోవాలి. కొంచెం వేడైనాక అందులో జీలకర్ర, కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2-3 అయితే వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఒకసారి ఈ ఆయిల్లో కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా ఫ్రెష్గా దంచుకుంది వేయడం వల్ల ముక్కకు పట్టి ఫ్లేవర్ అనేది పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వండినప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ మీకే తెలుస్తుంది. గరం మసాలా ఫ్రెష్గా వేసుకోవాలి. వండినప్పుడు ఫ్రెష్గా దంచుకుని అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి కలుపుకొని పసుపు కూడా వేసి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే ఉంచుకొని ముందుగా ఉడకబెట్టుకున్న లివర్ ముక్కలు ఇందులో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. చెప్పే ఈ లివర్ ఫ్రై అయితే చాలా సింపుల్ గా తక్కువ మసాలాలతో చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఇందులోనే ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. మీలో ఎంత మందికి చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. 2-3 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని మంచిగా కలిపేసుకోవాలి. లెమన్ పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఉంది కదా ఇంట్లో ఉండే మసాలాతో చాలా తక్కువ టైంలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేసేయండి ఎలా వచ్చిందో. ఇంకా స్పైసీ కావాలంటే లాస్ట్ లో తాజాగా దంచుకున్న మిరియాల పొడి చల్లితే ఆ ఘాటు లివర్ కి అద్భుతమైన ఫ్లేవర్ అయితే ఇస్తుంది. లివర్ ఫ్రై రైస్ చపాతీ లోకి సైడ్ డిష్ గా అదిరిపోతుంది. టైంలో చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసుకున్నాక మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ అయితే